రవ్వ కేసరి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేడి చేసుకొని, ఆ నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. సేమ్ అదే గిన్నెలో ఒక కప్పు సూజీ రవ్వ దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదండి. దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకొని, ఒక కప్పు రవ్వకి 3 కప్పుల చొప్పున నీళ్లు ముందుగా మరగబెట్టుకున్నాను. అవి పోసుకుంటూ ఉండలు కట్టుకోకుండా బాగా తిప్పుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు పంచదార. మీకు స్వీట్నెస్ కావాలన్నా లేకపోతే పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా కొంచెం లూజ్ అవుతుందండి. ఒకవేళ రవ్వ ఏమన్నా ఉడకాలి, వాటర్ ఎక్కువైనా తక్కువైనా కానీ ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇలాగ ఉండలు లేకోకుండా ఎంత తిప్పుకుంటే అంత అడగట్టుకోకుండా బాగుంటుంది. ఈ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఫుడ్ కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్యమా వ్లాగ్స్.